ఓం నమ శివాయ. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖున బుధవారం నాడు వచ్చింది. చతుర్దశి తిథి ఆ రోజు ఉదయం 11:08 ప్రారంభమై ఫిబ్రవరి 27న ఉదయం 8:54 ముగుస్తోంది. కాబట్టి మనందరం 26వ తేదీన ఉపవాసం ఉండి జాగరణ లింగోద్భవం చూడవచ్చు. 27వ తేదీ ఉదయం 6:48 నుంచి 8:54 మధ్యలో ఉపవాసం విరమించవచ్చు అని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున శివభక్తులు ఉపవాసం జాగరణ ఉండి రోజంతా శివనామస్మరణ చేయాలి. శివుడు అభిషేకం చేయడంతో పాటు బిల్వార్చన రుద్రాభిషేకం కూడా చేస్తారు. మహాశివరాత్రి రోజున శివుడు ప్రళయ తాండవం చేశాడని నమ్ముతూ ఉంటారు. ఈ తాండవం సృష్టి స్థితి లయలకు సంకేతం అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. విశ్వంలోని శక్తికి ప్రతీకగా భక్తులు దీన్ని భావిస్తూ ఉంటారు. జీవిత చక్రం, కాలగమనం ఇలా అన్నింటినీ గుర్తు చేసే శక్తివంతమైన రోజు ఇది. మహాశివరాత్రి ఆచారాలు చాలా సులభంగా ఉంటాయి, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం చూసుకుంటే ఎంతో శక్తివంతమైంది. మహాశివరాత్రి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి పండ్లు, నీరు లేదంటే సాత్విక ఆహారం తీసుకోవచ్చు. కొందరు కఠినంగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. ఓం నమ శివాయ అని కానీ, శివతాండవ స్తోత్రాలు కానీ, శివ మంత్రాలను కానీ జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. శివలింగానికి పాలతో, నీటితో, తేనెతో, పెరుగుతో, నెయ్యితో, చెరుకుతో ఇలా చాలా రకాలుగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. బిల్వపత్రాలు, పువ్వులు సమర్పిస్తూ ఉంటారు. చాలామంది భక్తులు రాత్రంతా మెలకువగా ఉండి భజనలు చేస్తారు. శివుడి దివ్యమైన అనుభూతి కోసం ప్రార్థనలు చేస్తారు. మహాశివరాత్రి మనసులోని చీకట్లను తొలగించే పర్వదినం అని, ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే శాంతి, శక్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. గత జన్మల పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివ, గౌరీదేవిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని, సంపద, కీర్తి, శాంతి, సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. వివాహిత స్త్రీలు గనుక శివరాత్రిని పూజ చేసుకుంటే అదృష్టాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు. ఓం నమ శివాయ. ఓం